హాయ్ హలో వెల్కమ్ టు E960 టీవీ. నేను మీ సంతోష్. ఏదైతే కరీంనగర్లో కవుల పిల్లల ఇష్యూ ఏదైతే బాయిలేసి వేయడం జరిగిందో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం మనం. గీతాన్విక వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం. కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ డాడీ పేరు శ్రీశైలం మౌనిక. అండ్ ఇది వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడొచ్చు మొత్తం బోళ్ళన్నీ తీసి ఇక్కడ ఏదో గందరగోళం జరిగింది మొత్తం మీద, తాళం బలగొట్టి. ఇదే ఇల్లు వాళ్ళది. ఏదేమైనా పిల్లలని పొట్టన పెట్టుకున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే వారసుడు లేడన్న ఇంటెన్షన్తోనా, లేదంటే ఈమె మీద ఇంట్రెస్ట్ లేదా, అంతకన్నా 3 months నుంచే వీళ్ళకి గొడవలు అవుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు చాలామంది. ఇదే ఇల్లు వాళ్ళది. ఈ మంచం అన్నీ తీసేసి అంత ఆగమని చేశారు. ఇది వచ్చేసి శ్రీశైలం ఎవరైతే ఆ చిన్న పాప వాళ్ళ ఇల్లు ఇది. ఇది వచ్చేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి చూస్తే. ఇక్కడ మొత్తం కారపొడి ఇదంతా గందరగోళం చేయడం జరిగింది. ఇదంతా ఒకసారి డబ్బాలన్నీ తీసేసి మొత్తం గందరగోళం చేశారు ఇక్కడ. ఏదేమైనా వీళ్ళ ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుర్మ. ఇదే ఇల్లు వాళ్ళది. వీళ్ళ నానమ్మ ఇల్లు ఇది. ఇక్కడ తాళం పలగొట్టే ప్రయత్నాలు కూడా చేశారు. ఇక్కడ చూడొచ్చు రౌతులతోని కావచ్చు. ఇక్కడ ఇగో మొత్తం ఇరగ్గొట్టిరు. ఇక్కడ మొత్తం ఇదంతా లాక్ ఇరగ్గొట్టిరు. ఏదేమైనా అండ్ మౌనిక శ్రీశైలం దంపతులకు పుట్టిన కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే ఒక ప్లాన్ ప్రకారంగానే, అంటే గడ్డి మందు ఆల్రెడీ నిషేధం అనేది జరుగుతూనే ఉంది. మరి ఈ గడ్డి మందు ఎక్కడ దొరికింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పిల్లలకి పోయడం జరిగింది అంటే ఇంత కిరాతకంగా, ఆయన కన్న పిల్లల్ని ఇంత కిరాతకంగా, ఇంత మూర్ఖంగా, ఇంత ఘోరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయం అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ చూడవచ్చు మొత్తం ఏడికాడికి అన్నీ కింద పోయడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూస్తే ఇవంతా ఫోకస్ చేసుకో ఒకసారి. అంటే ఈ వైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకనా, అంటే కుర్మ సామాజిక వర్గం సిగ్గుపడే విధంగా ఉంది ఇది. ఏదైతే కుర్మ కులానికి సంబంధించిన సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సిగ్గుపడే విధంగా ఉంది ఇది. ఈ సంఘటన, ఈ కౌల పిల్లలను చంపే విధానం అనేది ఇది సిగ్గుపడే విధంగా ఉందనుకోవచ్చు. ఎందుకంటే సిగ్గుచేటు ఇట్లాంటిది. ఇగో ఆయిల్ ప్యాకెట్ కానీ ఇవన్నీ మొత్తం ఇక్కడ గందరగోళంగా పడేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటి చాలా సంఘటనలు, చాలా కులాలలో చూసినాం, కానీ కుర్మ సామాజిక వర్గ కులంలో ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన. కడుపులో పుట్టిన పిల్లల్ని కడతేర్చిన తండ్రిని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇల్లు ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేయి. ఇదే వాళ్ళ ఇల్లు. ఒకసారి ఆ లోపల చూపించే ప్రయత్నం చేయి. ఏదేమైనా ఇలాంటిది చేసేది లేకుండా అని అనవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు, ఆయనకు పుట్టిన పిల్లలే ఈ విధమైన ఇంత ఘోరంగా, ఇంత మూర్ఖంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్లకు శ్రీశైలం ఎవరైతే ఉన్నారో, శ్రీశైలం కావచ్చు, శ్రీశైలం అమ్మ కూడా, ఆ అమ్మ హస్తం కూడా ఉంది దీంట్లో అని చెప్తా ఉన్నారు. అందుకే ఆ అమ్మకు సంబంధించిన సామానే ఇదంతా. ఇది వాళ్ళ అమ్మ కూడా ఈ బిడ్డల విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, పప్పులు ఉప్పులు మొత్తం ఏడికాడికి ఎక్కడెక్కడ ఇసిరేయడం జరిగింది మొత్తం. కనీసం ఇక్కడ ఒక మానవుడు కూడా, అంటే కుర్మ కులానికి సంబంధించిన ఒక కులస్తుడు కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ అంత గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఆయన కన్నా పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఇలాంటి దుర్మార్గులను ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళని ఏమనాలి? అంటే దొంగనా కొడుకులు అనాలా, లంగలు అనాలా? అంటే ఎటుపోతుంది సమాజం? ఒకడేమో పిల్లాన్ని చంపుతాడు, ఒకడేమో పిల్లల్ని చంపుతాడు. నేను ఏమంటా ఉన్నా, వారసుడు లేకపోతే ఆడపిల్లలు చూసుకున్న దాఖలా లేవా? ఈరోజు ఆడపిల్లలు ఏమన్నా తక్కువయ్యారు ఎవరికన్నా? ప్రతి పనిలో ఆడపిల్లలు చాలా స్పీడ్గా ముందుకెళ్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నానంటే, పిల్లల సాకు పెట్టారు. యాక్చువల్లీ తల్లిని పిల్లలను చంపేసి ఇంకో పెళ్లి చేద్దాం అనుకున్నట్టున్నాడు. నేను ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్లా కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్న దాంట్లో తిని గొర్రెలను మేకలను కాసుకునే వాళ్ళు, వీళ్ళు ఉన్న దాంట్లో తిని ఉండేటోళ్ళు. ఇలాంటిది నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా ఇక్కడ. ఎవరైతే గీతాన్విక ఎవరైతే ఉన్నారో వాళ్ళ నానమ్మ హస్తం కూడా దీంట్లో ఉంది. వీళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి పిల్లల్ని బావి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ గడ్డి మంది పోసి ఆ పిల్లల్ని బావిలో వేయడం జరిగింది. బావిలో వేసి ఇతను కూడా బావిలో దూకడం అనేది జరిగింది. ఇతను కూడా మళ్ళీ ఏం తెలియనట్టు, ఏం ఎరగనట్టు దూకడం జరిగింది. ఇదేంది? ఇది బెల్లం మొత్తం చీమలు పట్టినాయి. అంతా గందరగోళం ఉంది. డెవరం
ఇది ఆల్రెడీ ఒక 3-4 డేస్ అవుతున్నట్టుంది మొత్తం ఎక్కడే అక్కడ ఎగజల్లి. ఈ గీతాంశిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ నానమ్మ కూడా అంటే వాళ్ళ నానమ్మకు ప్రాణం అంటే వాళ్ళ నానమ్మ ప్రాణం తీస్తే బాగుండేదేమో నాకు తెలిసి. ఎవరైతే మౌనిక ఉన్నారో మౌనిక శ్రీశైలంకు తరచుగా గొడవలు జరిగేటివి. ఈ ఏదన్నా అంటే పిల్లలకు ఆధార్ కార్డు చేపిమంటే కూడా చనిపోయే వాళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు, వాళ్ళకి ఏం అవసరం అనే విధంగా కొంచెం మాట్లాడేవాడని వాళ్ళ అత్తగారు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి అద్దాలు ఇవన్నీ ధ్వంసం చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేయి. అద్దాలు ధ్వంసం చేయడం కూడా జరిగింది ఇక్కడ. అన్న ఇక్కడేనా మీది? ఏమవుతారన్నా? ఫ్రెండా? ఓకే. ఇవన్నీ ఏడికాడికి ఇరగొట్టడం కూడా జరిగింది. చూడండి ఒకసారి ఇటు చూపించే ప్రయత్నం చేయి. మొత్తం అంతా ఆగమాగం చేసిరు అనుకోవచ్చు. వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా. బావి దగ్గరికి తీసుకెళ్ళి 3 o'clock అట్లా వీళ్ళ మదర్ కూడా మౌనిక ఎవరైతే ఉన్నారో మౌనిక 3 o'clockకి పొయ్యిల కట్టెలకు అని వెళ్ళిన సందర్భంలో ఇతను కూడా అంటే ఎక్కడ ఎవరికి డౌట్ రాకుండా ఇతను కూడా బావిలో దూకాడని చెప్తా ఉన్నారు. అంటే ఏదో బై మిస్టేక్లో పిల్లలు ఆడుతూ పోయి బావిలో పడ్డట్టు క్రియేట్ చేసి నేను వాళ్ళని దిగడానికి పోయినా నేను కూడా దూకినా అనే విధంగా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఈ ట్రాక్టర్ కూడా వాళ్ళదే అనుకుంటా. ఇదంతా వాళ్ళకి సంబంధించిన ట్రాక్టర్స్ ఇవి కూడా ఇంత మంచిగా పెట్టుకొని ఆడపిల్లల్ని అంటే వారసుడు లేదని కావచ్చు, లేదంటే ఇంకో పెళ్ళి చేసుకుందామన్న ఇంటెన్షన్ కావచ్చు, వాట్ ఎవర్. అన్న ఇక్కడ మీ లోకలేనా? ఏమైనా ఐడియా ఉందా? లోకలేనా? అసలు ఏం జరిగిందన్న, ఎందుకు ఇదంతా జరిగింది అనుకోవచ్చు ఈ పిల్లలకు సంబంధించింది? అది వాళ్ళకి ఆడపిల్లలు పుట్టిరని చెప్పేసి ఇక మళ్ళీ త్వరలో ఫ్యూచర్లో పెళ్లి చేయాల్సి ఉంటే వరకట్నం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి డబ్బుల కోసం ఆస్తి కోసం ఇక ఉన్న ఆస్తి అంతా వీళ్ళకే వేయటట్టుందని చెప్పేసి పిల్లల్ని చంపేసి అన్నాడు. ఓకే. అంటే ఇప్పటి వరకు కుర్మ సామాజిక వర్గంలో నేను ఫస్ట్ టైం వింటా ఉన్నా. ఎందుకంటే ఎవరికి భయపడకుండా ఆస్తులకు కావచ్చు అంటే గంటెడు భూమి ఉన్నా దాన్ని అంత చేసేంత కేపబిలిటీ ఉంటుంది ఈ కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కానీ వీళ్ళ ఇంటెన్షన్ కావచ్చు ఓన్లీ ఆడపిల్లలు చాలామందికి ఉంటారు కదా, 4-5 ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. మరి ఈయన ఓన్లీ వారసుడు లేడనేనా, లేదంటే వీళ్ళు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఉన్న ఆస్తి మొత్తం వీళ్ళకే ఇచ్చేయాల్సి వస్తుంది మళ్ళీ నాకేముండదు ఇంటెన్షన్ అనుకోవచ్చు వీళ్ళది? ఆడపిల్లలు పుట్టిరానే అన్న, వారసుడు లేడు మళ్ళీ ఏ ఆస్తి ఉన్నా వీళ్ళకే చెందుతుంది, నా ఆస్తి ఉన్న ఆస్తి అంతా వాళ్ళకే పోతుంది అని చెప్పేసి స్వార్థం కోసమే ఇదంతా చేసిండు. అంటే శ్రీశైలం అనే వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి? మంచోడైనా? ఆయన అయితే అంతకుముందు అయితే మంచోడే అన్న. వ్యక్తికి అయితే ఇంతవరకు జాబర్, ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తుండే, ప్రతిమలో చేస్తుండే. ఊర్లో కూడా ఎవరితో జాబ్ చేసేవాడు ఆయన? హైదరాబాద్లో జాబ్ చిట్ ఫండ్స్లో చేస్తుండే. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రతిమలో కూడా కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తుండే. ఓకే. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మన ఇక్కడ ఊర్లో కూడా ఇంతవరకు ఎవరితో గొడవలు అయినా ఏమైనా ఆయనకి ఇంతవరకు ఎలాంటి గొడవలు కూడా లేవు. మా సీనియర్ ఆయన, వాళ్ళ తమ్ముడు మా క్లాస్మేటే. ఇంతవరకు వీళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవలు. ఎంతమంది వీళ్ళ అన్నదమ్ములు? ఎంతమంది అన్నదమ్ములు? వీళ్ళకి ఒక అక్క, ముగ్గురు మొత్తం. ఓకే. ఇప్పుడు ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇల్లు శ్రీశైలం సంబంధించిందేనా? అవును, శ్రీశైలం. ఓకే. ఇప్పుడు మౌనికకి శ్రీశైలం తరచుగా గొడవలు అవుతున్నాయి ఒక 3-4 months నుంచి. శ్రీశైలం సచ్చే వాళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు అనే విధంగా కూడా మాట్లాడిండని చెప్తా ఉన్నారు. అవునన్నా, అవును అన్నాడంట. అది అంటే మన వాళ్ళు అన్నారు చాలా మంది, ఆధార్ కార్డు తీపియాలి పిల్లలకంటే వాళ్ళకి ఎందుకులే ఆధార్ కార్డు అని చెప్పేసి అన్నాడంట. ఒకసారి చిన్నపిల్లలు ఏడుస్తుంటే తాళంతో కొడితే కూడా తలకు పొక్క పడ్డదంట. ఈ గీతాంశిక వాళ్ళకి గీతాంశి చిన్నపిల్లలు ఇద్దరు సేమ్ ఉంటారు. ఎవరు ఏందని కొంచెం ఇంచు కూడా డిఫరెన్స్ ఉండదు. నర్సరీ అన్న, ఇప్పుడే నర్సరీ క్లాస్. ఇద్దరు సేమ్ క్లాస్. వాగ్దేవి స్కూల్, చెర్రబుత్కూరు వాగ్దేవి స్కూల్లో చదువుకుండే. వాగ్దేవి స్కూల్లో. ఓకే. ఈయన మౌనిక ఏ విధంగా ఉండేది? అంటే మీరు ఒకటే విలేజ్, మీరు కూడా యాదవ్సేనా? మేము వడ్డీ రకాలు. ఆమె ఎప్పుడైనా వచ్చేటప్పుడు పోయేటప్పుడు అయినా మంచిగా మాట్లాడుతుంది, అందరితో బాగానే ఉంటుంది. ఆమెకి అలాంటి ఇలాంటి ఏం ఫీలింగ్స్ అయినా ఇలాంటి ఏం లేదు. గుడ్, ఆమె మంచిది. ఆమె వ్యక్తి. స్కూల్కి మీరే తీసుకెళ్లే వాళ్ళ పిల్లల్ని? స్కూల్గా మొన్న రీసెంట్గా ముప్పిరి తోటలో ఒక ఫంక్షన్ ఉండే అక్కడ పట్నాలు ఉంటే చిన్న పాప నేనే తీసుకుపోయినా. పోయేటప్పుడు ఆటోలో పాటలు పెట్టుకుని మంచి డాన్స్ వేసింది పాప. అయ్యో, మంచిగా ఉంటుండే. అమ్మ నువ్వు రావా? యాక్టివ్ అంట కదా పెద్ద పాప. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుండే, చాలా యాక్టివ్ ఉండే. మామ పాట పెట్టు అని పాట పెట్టినా కొద్ది పాట ఎగురుకుంటా డ్యాన్స్ చేసి అది చేసింది పాప. చాలా బాధ అనిపిస్తుంది ఆ పాపని నీళ్ళకి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు. పిల్లలకి గడ్డి మంది ఏదైతే ఉందో గడ్డి మంది పోయడం జరిగింది ఫస్ట్ అని చెప్తా ఉన్నారు, నిజమేనా అది?
అది ఎంతవరకు నిజం అనేది మనం కూడా తెలియదు, మనం చూడలేదు. బాయిలో వేసింది అయితే నిజం, అది గడ్డి మందు తాగిచ్చిండా లేదనేది తెలియదు మనకైతే. ఓకే, అంటే దీంట్లో ఈ ఈ గీతాన్విక సంబంధించిన దాంట్లో వీళ్ళ నానమ్మ ఎవరైతే ఉన్నారో నానమ్మ హస్తం కూడా ఉంది, నానమ్మకు కూడా ఇష్టం లేదు, ఇద్దరు ఆడపిల్లలని చెప్తా ఉన్నారు, నిజమేనా అది? అది మనకు తెలియదు అన్న ఎంతవరకు నిజం అనేది. ఇక్కడ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ మనం ఎక్కువ ఇటు సైడ్ ఎక్కువ రాము కదా. ఓకే, వాళ్ళైతే మంచిగా చూసుకుంటారు. మొన్న నేను పోయినప్పుడు అయితే ఆమె అయితే మంచిగానే చూసుకుంది. ఇక వాళ్ళ మధ్యలో ఎలాంటి ఏం జరిగిందో మన స్పర్ధలు ఏముందో మనకైతే తెలియదు. ఓకే, ఫైనల్గా ఇలాంటి సంఘటన అంటే ఆయన కడుపులో పుట్టిన కవల పిల్లల్ని ఆయనే హతమార్చడం అనేది ఏ విధంగా చూడొచ్చు అన్న? ఇది చాలా ఘోరమైన పరిస్థితి అన్న. ఆయనకు చాలా ఖచ్చితంగా ఏదైనా ఒకటి మరణశిక్ష అయినా ఏదైనా ఖచ్చితంగా మరణశిక్ష అనేది విధించాలని మేము అందరం, మా గ్రామస్తులు అందరం కోరుకుంటున్నాం. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరైనా ఊరిలోకి వచ్చినా కూడా మేము ఊరిలో ఉండనేమన్నా, ఖచ్చితంగా ఊరు నుంచి బహిష్కరిస్తాం. ఓకే, ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ, కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్ని ఇండ్లు ఉంటాయి ఇక్కడ? 20 కుటుంబాలు ఉంటాయి అన్న. వాళ్ళే 20 కుటుంబాలు మొత్తం కుర్మిన్లేనా ఇవి మొత్తం? కుర్మ సంఘం ఇదంతా వాళ్ళ ఏరియా అంతా. ఓకే, వీళ్ళకి ఏమైనా గొర్రెలు మేకలు ఏమైనా ఉన్నాయా? అంతమంది ఉండే గొర్రెలు మేకలు ఉండే, ఇప్పుడు అమ్మేసారు. వాళ్ళకు పొలం వ్యవసాయం భూమి ఇట్లా అవే చూసుకుంటూ ఉంటారు. ఓకే, వీళ్ళ శ్రీశైలం కదా, వీళ్ళ తమ్ముడు ఎక్కడ ఉంటాడు? వీళ్ళ తమ్ముడు ఇక్కడనే ఊర్లోనే ఉంటాడు. వాడు ఎక్కడ? ఇక్కడనే అదే అమ్మ ఒకటే దగ్గర ఉంటాడు. ఓకే, ఇది శ్రీశైలం ఉంటాడు, ఇంట్లో రాకేష్ వాళ్ళ అమ్మతో పాటు ఉంటారు. ఇది ఏం జరిగింది అంత గందరగోళం? ఒకసారి రండి. అంటే ఊర్లో గ్రామస్తులు ఉంటారు కానీ వాళ్ళు చేసిరని చెప్పేసి కోపం మీద ఇదంతా పేరు ఖరాబ్ చేసారు, కులం పేరు ఖరాబ్ చేసారు, ఇద్దరు పిల్లల్ని చంపేసినని చెప్పేసి ఊరోళ్ళు అందరు కలిసి ఇట్లా చేసేసారు అనమాట. ఇక కోపంలో ఇదంతా వాళ్ళేనా? ఇదంతా వాళ్ళే, కులస్తులైన గ్రామస్తులైన అందరు కలిసి చేసారు ఇదంతా. ఓకే, ఈ సర్పంచ్ ఎవరు ఇక్కడ? సుద్దాల కమలాకర్ అని. ఓకే ఓకే, అంటే నేను ఏమంటా ఉన్నా, ఇలాంటి అంటే బయట చూడొచ్చు, మీ ఊర్లో ఇంతకుముందు ఎప్పుడన్నా ఇది రిపీట్ అయిందా, ఇదే ఫస్ట్ టైమా? అసలు జూబ్లీ నగర్లో, కరీంనగర్లో జూబ్లీ నగర్ ఉందని కరీంనగర్ సిటీలో 70% ఎవరికి తెలియదు. జూబ్లీ నగర్ అని అంటే ఎక్కడ ఉంది? జూబ్లీ హైదరాబాద్ అని అంటారు. కానీ ఈ ఘటన జరిగినప్పటి నుంచి జూబ్లీ టాప్ ప్లేస్లో ఉంది ఇప్పుడు. అసలు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఇంతవరకు మా జూబ్లీకి పోలీస్ స్టేషన్కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయినా తెలియదు, గొడవలు ఏమున్నా పెద్ద అంశాలనే మాట్లాడుకున్నా కానీ ఇంతవరకు పెద్ద గొడవలు అయింది తెలియదు, ఎలాంటి ప్రాబ్లం అయింది తెలియదు జూబ్లీ నగర్లో ఇంతవరకు. ఈ పిల్లల్ని బాయి కాడికి తీసుకెళ్ళి ఏం చేసిండు అసలు? ఫస్ట్ ఏం జరిగిందంట అసలు? ఏం చేసిందంటే చిన్నపిల్లల్ని ఎప్పుడైనా కానీ నేను పొలం కాడికి వెళ్తా, వాళ్ళు ఆడుకుంటారు కదా, నువ్వు గంట వరకు వచ్చేసాయి అని చెప్పేసి ఆ అక్కతో చెప్పేసి ఆయన తీసుకెళ్ళాను. ఇక తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరు ఏం చేసారు ఏం కథనో తెలియదు. అక్క పోయేసరికి బాయిలు ఉన్నారట వాళ్ళు పిల్లలు బాయిలు ఉన్నారు అంటే బాయిలు పడ్డారు అని యాక్టింగ్ చేసిండు. బాయిలనే వాడేసి ఇక నేను కాపాడుతున్నా అని చెప్పేసి యాక్టింగ్ చేసి అక్క కూడా పోతే అక్కను కూడా నూకేద్దామని చేసిండు. కానీ అక్కండి తెలివిగా ఏం చేసింది, పోయాలని అందుకో అని వరేసరికి అటు బయటకు తీసుకొద్దామని తాడు కట్టుకొని దిగాడు. ఒకరోజు ముందే నేను ఆ బావి కాడికి పోయినా, అసలు వాళ్ళ తాడు లేదు, ఏం లేదు. వాళ్ళ తాడు ఇప్పుడు పోయేసరికి తాడు ఉన్నది, నెక్స్ట్ డే పోయేసరికినే తాడు ఉన్నది. ఓకే ఓకే, ఫైనల్గా ఏమనుకోవచ్చు అంటే ఇలాంటి ఘాతకానికి పాల్పడిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? ఏం చెప్తారు? ఖచ్చితంగా మరణ శిక్ష విధిస్తేనే కరెక్ట్ అన్న. దానికి పిల్లలకు ఆత్మశాంతి కలుగుతుందని నా అభిప్రాయం. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా, ఏదైతే ఇక్కడ గ్రామస్తులు ఏమంటా ఉన్నారంటే ఇది మొత్తం ఈ యాదవ కులానికి, కుర్మ కులానికి సంబంధించిన వాళ్ళే, ఇలాంటిది మా ఏరియాలో ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి వాళ్ళే ఇదంతా గందరగోళం చేసిర్రు. బావి దగ్గర కూడా ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్డ్ ఎవరైతే శ్రీశైలం వైఫ్ మౌనిక ఉందో మౌనికను కూడా చంపాలని చూసిండు. అంటే మౌనికన్ పిల్లలతో పాటు కూడా తోసేయాలని అంతకన్నా ముందు రోజు కూడా ఇక్కడ ఈ ఒడ్డేర సామాజిక వర్గానికి సంబంధించిన బ్రదర్ చెప్తా ఉన్నాడు. నేను అంతకన్నా ముందు రోజు కూడా వాళ్ళ బాయ్ సైడ్ పోయినా తాడు లేదు, మళ్ళీ పోయేసరికి తాడు ఉంది. ఇది ప్రీ ప్లాన్గానే చేసిండు. ఇలాంటి వాళ్ళకు ఉరిశిక్ష చేయాలి. మా జూబ్లీ నగర్ ఏదైతే ఉందో ఇప్పటికి ఇలాంటి సంఘటన జరగలేదు. ఇలాంటిది ఇంకోటి జరగకూడదు అనుకుంటే ఇలాంటి వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్షలు పడాలని చెప్తా ఉన్నారు. ఒకసారి మనము ఆ బాయ్ ఎక్కడ తోసేసిండు, ఏం జరిగింది అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి E96 TV.